మీకు ఎప్పుడు రియల్ లైఫ్ షాక్స్ థ్రిల్స్ జరగలేదా? రియల్ లైఫ్ షాక్స్ అంటే అంటే నిజంగా ఒక దెబ్బ తగిలినా కూడా ఇది నాకు తగలేదని అనుకుంటారా ఉదాహరణకి? యా, బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఎ మెమరీ ఎవెన్చువలీ. డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఏం జరిగినా కూడా అదొక అంటే ఇప్పుడు అంటే గోయింగ్ బ్యాక్ టు అదర్ ఎపిసోడ్స్ నా ప్రపంచంలో వాట్ ఎవర్ ఐ సెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హౌ ద మైండ్ ఇమాజిన్స్ థింగ్స్ అండ్ ఆల్ దట్, ఏం జరిగినా కూడా ఇట్ విల్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్, డేస్ కూడా అవుతుంది. సో ఒక జరిగినప్పుడు ఒక దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక బలమైన వాడు వచ్చి నన్ను కొట్టాడు, నేను అంటే తిరిగి కొట్టలేను, అప్పుడు ఐ జస్ట్ బేర్ ద పెయిన్. లేకపోతే పారిపోతానా, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఐ కెన్ డూ, బట్ ఐ విల్ నాట్ లూజ్ మై స్లీప్, లూజ్ మై మెంటల్ పీస్ ఓవర్ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ట్రూత్ ఆఫ్ లైఫ్. సో అక్కడ సూర్యుడు వస్తున్నాడు, భూమి ఉంది, నేను ఎగరలేను, వీడు నన్ను కొడతాడు, ఇవన్నీ కూడా యాక్సెప్టెడ్ ట్రూత్స్. ఎనీథింగ్ విచ్ యాక్సెప్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, నీకు దాంతో ప్రాబ్లం ఉండదు. సో అప్పుడు సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుందంటే ఇట్స్ ఐ లవ్ దట్ లైన్. Ayn Rand said, if you are going through a piece of work done by someone on someone else, you are living that person's life. సో ఇప్పుడు అనంతపూర్ గొడవల నుంచి నేను రీసెర్చ్ మొదలెట్టేటప్పటికి నాకు పరిటాల రవి, మద్దెలచెరు సూరి గురించి వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు. నాకు ఎందుకు తెలుసు నాకు వాళ్ళకన్నా ఎక్కువ? నాట్ బికాజ్ ఐ వాజ్ దేర్, బికాజ్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ విల్ బి డిఫరెంట్. సో ఈ మధ్యన అక్కడ ఒక బ్రిటిష్ ఉమెన్ కేమ్ టు రైట్ బుక్ ఆన్ ది బాంబే కాప్స్ అండ్ అండర్వర్ల్డ్, బాంబేలో ఒక 2 years బ్యాక్. అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద పోలీస్ ఆఫీసరు, షీ టోల్డ్ మీ దట్ రైటర్, ఐ వెంట్ టు మీట్ దిస్ పర్సన్ అండ్ హీ సెడ్ no one knows about underworld and Bombay police more than RGV. Because don't waste time talking with anybody, you go and talk to him. Ante because of the way, my way of looking at it is not about actual, you actually become them. I become them. More than that, I think I will look at it objectively. వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి they won't be able to see the whole thing in a top angle. Yeah, but to see objectively, first you have to become them, then distance and see. Yeah, think like them and emote like them. Emote like yeah, them. Correct. వీళ్ళు ఎలా చేస్తుంటారు? ఓకే, వాడు ఏమనుకుని ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ అటాక్ అయినప్పుడు ఒక పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్ విశ్వాస్ నాగరి అని ఫస్ట్ ఆయన వెళ్ళాడు పైకి. అందరూ ఏమన్నారంటే ఏమి అసలు ఎంత కరేజ్ తనకి, ఒక్కడే వెళ్ళిపోయాడు పైకి గన్ తీసుకుని, ఎవరు లేకుండా, అలాంటి టెర్రరిస్ట్ ఉన్న చోటగా అందరూ చెప్పారు, బుక్స్ రాశారు, ఏమి రాశారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు AK-47తో వచ్చారు, కింద లాబీలో అన్ని బాడీస్ ఉన్నాయి, ఏ ధైర్యంతో? ఈ ధైర్యం రావడానికి ఏంటి అసలు? ధైర్యం ఉంది అని చెప్పదు నాకు. హౌ కెన్ యూ బి? అది నాకు స్టూపిడిటీ నా దృష్టిలో. ఒక చిన్న గన్ను పట్టుకొని AK-47 వెనక వాళ్ళ పైన ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అంటే దెన్ స్లోలీ టోల్డ్ మీ, అందరూ నన్ను చూస్తున్నారు, మేనేజర్ దగ్గర నుంచి అక్కడ స్టాఫ్ అందరూ నేను ఏదో చేస్తానని. ఆ పీర్ ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళని చెప్పాడు. పక్కన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఆ కానిస్టేబుల్ లేకపోయి ఉంటే నేను పైకి వెళ్ళి దాక్కునేవాడిని. మళ్ళీ లాబీలో ఎవ్వరూ లేకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు. హీ టోల్డ్ మీ దిస్ ఇన్ పర్సన్. ఓకే, అక్కడ పాయింట్ ఏంటంటే అతను హ్యూమన్ బీయింగ్. ఆ పర్టిక్యులర్ డే అసలు కనీ విని ఎరగని ఒక ఇన్సిడెంట్ జరిగింది. కేవలం పోలీస్ యూనిఫామ్ ఇచ్చినంత మాత్రాన మీకు గట్స్ వచ్చేస్తే రావు. కానీ మీరు సినిమాలో చూపిస్తే మాత్రం యూ విల్ షో హిమ్ యాస్ లార్జర్ దెన్ లైఫ్. యా, ఐ విల్, because I won't want to see somebody like that. His human side is whole concept of the film is that. అది వేరే విషయం. కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నప్పుడు అది వేరే విషయం. అది రైట్, ఐ గెట్ వాట్ యు సే. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ నాతో చెప్పాడు మాట, అసలు ఇంతమంది చేశారు, మీరు అడిగిన క్వశ్చన్స్ ఎవరు అడగలేదండి. ఎందుకంటే ఐదర్ దే డోంట్ థింక్ లైక్ దట్ ఆర్ దే విల్ థింక్ ఇన్ యాంగిల్ ఆఫ్ ఆల్రెడీ మేకింగ్ హిమ్ లార్జర్ దెన్ లైఫ్. ఐ మైట్ మేక్ హిమ్ మోర్ లార్జర్ దెన్ లైఫ్ దెన్ ఎనీబడి ఎల్స్. కానీ నాకు తెలియాల్సింది ఏంటంటే రియాలిటీ. సో ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనం స్కూల్లో చేస్తాం, లేకపోతే ఒక స్కూల్లో ఎవడో వెనకాల నుంచి కొడితే మనం తిరిగి కొడతాం మన దగ్గర. అదే ఫారిన్ కంట్రీలో ఎవడో కొడితే ఊరుకుంటాం, ఎందుకంటే ఎవడో లేడు కాబట్టి చూడటానికి మనం పొందిన అవమానం. సో ప్రతి మనిషి వాడి రెస్పాన్సెస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా ఉంటాయి. సో వీటి అమాల్గమేషన్ ఈ స్టడీలోంచే క్యారెక్టర్స్ వస్తాయి, సినిమాలో సిచ్యువేషన్స్ వస్తాయి.